ఆఫీస్ పని చకచకా కంప్లీట్ చేసుకొని మహి బయటకొస్తుంది. అదే అండి మన కనకమహాలక్ష్మి బయటకొచ్చేస్తుంది. ఎందుకు అంత తొందర పడుతుందంటే, తన కొడుకును చూసుకొని మాట్లాడాలని చెప్పేసి తన మనసు ఊరట పడుతుందన్నమాట. ఈలోపు విహారి మాత్రం అసలు మిషనా లేకపోతే మనిషా? నేను అప్పచెప్పిన పని అట్లీస్ట్ 2-3 అవర్స్ పడుతుంది. కానీ ఇంతలో అలా వర్క్‌ని ఫినిష్ చేసింది అన్నట్టు ఆశ్చర్యపోతాడు. ఇక వెంటనే అక్కడికి యమున పిల్లల్ని తీసుకోవడానికి స్కూల్ దగ్గరికి వచ్చేస్తుంది. స్కూల్ దగ్గరకు వచ్చిన యమున పిల్లల కోసం అని చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ ఈలోపు పిల్లలు అంబిక చెప్పిన ప్లాన్ ప్రకారం రౌడీలు వచ్చి కిడ్నాప్ చేసి సిరిపాపని ఎత్తుకెళ్తూ ఉంటారు. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తన మనవరాల్ని కాపాడుకోవాలని చెప్పేసి యమున చాలా ప్రయత్నిస్తుంది. కారులో ఎక్కించుకోబోతుండగా వెంటనే అదే సమయానికి అక్కడికి లక్ష్మి వస్తుంది. సిరిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుండగా యమున అడ్డుకుంటుంది. యమునను తోసేసి సిరిపాపను ఎత్తుకెళ్తుండగా కనకమహాలక్ష్మి కర్ర తీసుకొని వాళ్ళ తాట తీస్తుంది. ఈలోపు ఇద్దరు పిల్లల్ని కాపాడిస్తుంది. వెంటనే లక్ష్మి తనతో కలిసి ఇంటి దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ అత్తయ్య 2 గంటలవుతుంది, పిల్లల్ని స్కూల్ నుంచి వెళ్ళి తీసుకురావడానికి ఇంత టైం పడుతుందేంటి అని కంగారు పడుతూ ఉంటారు. ఈలోపు వెంటనే విహారికి సహస్ర ఫోన్ చేస్తుంది. ఏంటి సహస్ర అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏం లేదు బావా, అత్తయ్య పోయి స్కూల్ దగ్గరికి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళింది, కానీ అత్తయ్య ఇంకా రావట్లేదు, అదే భయంగా ఉంది అన్నట్టుగా ఫోన్ చేస్తుంది. నేను వెంటనే వస్తున్నాను చెప్పేసి ఈలోపు స్కూల్ దగ్గర నుంచి లక్ష్మి వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. విహారీ ఆఫీస్ దారిలో స్కూల్ కాబట్టి అక్కడ అడిగేస్తాడు. అడిగేసరికి పిల్లలు ఎప్పుడో బయటకు వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఈలోపు వెంటనే విహారీ కూడా ముందుగానే ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు పిల్లల కోసమని కంగారు పడుతూ ఉంటారు. ఆ సమయానికి యమున పిల్లలను తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఏంటత్తయ్య ఇంతసేపు అయింది, ఇంత లేట్ అవుతుంది, ఏం జరిగిందన్నట్టుగా సహస్ర అడుగుతూ ఉంటుంది. అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అసలు ఇలా ఇంత ఘోరంగా జరిగిందన్నట్టుగా అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆ టైంకు సిరిని చూసిన అంబిక షాక్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఈరోజు కూడా తప్పించుకుందే అన్నట్టుగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. అసలు మీరు ఎలా బయటకు వచ్చారు, ఎవరొచ్చి కాపాడారు అన్నట్టుగా సహస్ర అడుగుతుంది. ఎవరో కాదమ్మా, మహి అని చెప్పేసి మహి బయట ఉంటుంది కదా, అదే లక్ష్మి తీసుకొని లోపలికి వస్తుంది. ఈరోజు మేము ముగ్గురం కలిసి నీ కళ్ళ ముంగట ఉండడం కారణం ఇదిగో ఈ మహి అమ్మ. ఈ అమ్మాయి వల్లనే ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాం. వాళ్ళందరి తాట తీసింది, అంతేకాకుండా నా మనవరాలు నన్ను కూడా కాపాడింది అని తన గురించి చెప్పేసరికి సంతోషంతో సహస్ర కూడా తన కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పినట్టుగా మాట్లాడుతుంది. ఈలోపు అంబిక, ఒసై ప్రతి పనికి నువ్వే అడ్డుకుంటున్నావే, ఆ రోజు విహాన్ని చంపుదామంటే కాపాడింది నువ్వే అన్నట్టుగా ఈరోజు మళ్ళీ నువ్వేనా అన్నట్టుగా అంబిక చూస్తూ ఉంటుంది. అసలు వాళ్ళని చంపడం కాదే, ముందు నిన్ను చంపేస్తే దరిద్రం పోతుంది, అప్పుడు వాళ్ళని కాపాడడానికి ఎవ్వరు రారు కదన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఒక్క నిమిషం మహి గారు, మీరు చేసింది మామూలు కాదు, నా కూతుర్ని కాపాడారు, మీకు ఏమి చిరునని తెచ్చుకోగలం అని చెప్పేసి లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చింది. విహారి మాత్రం తన మహిని చూసి షాక్ అయిపోతాడు. అంటే ఈ అమ్మాయ అన్నట్టుగా ఆశ్చర్యపోయి, ఆ రోజు విహాన్ని కాపాడింది కూడా ఈ అమ్మాయి కదత్తయ్య. అవునమ్మా, ఆ రోజు నా కొడుకును కాపాడింది కూడా ఈ అమ్మాయే. ఈ అమ్మాయికి మనకి ఏ బంధం ముడిపడుందో అన్నట్టుగా యమున అంటూ ఉంటుంది. ఏ బంధం కాదమ్మా, 3 ముళ్ళ బంధం, ఈ ఇంటితో నా బంధం అన్నట్టు బాధపడుతూ ఉంటుంది. వెంటనే శాస్త్ర లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి, తప్పుగా అనుకోకండి, డబ్బుతో వెలకట్టలేంది, కాకపోతే నా మనస్ఫూర్తిగా ఈ డబ్బు మీకు ఇస్తున్నాను, ఈరోజు నా కూతురు ప్రాణాలు కాపాడింది మీరు కాబట్టి అని చేతిలో డబ్బు పెడుతుండగా వెంటనే ఈ ఇంట్లో సెటిల్ కావడానికి ఒక్కసారిగా బోరున ఏడుస్తూ ఉంటుంది. అంటే నేను కాపాడింది డబ్బుతో వెలకడుతున్నారా? నాకంటూ ఏ గౌరవం లేదా?
ఇలా డబ్బుతో వెలకడుతున్నారే, ఒక ఆడపిల్ల ఎక్కడ బ్రతుకుతుందో ఏంటో, ఇంత లంకంత కొంపుంది, కనీసం నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే బ్రతుకుతీ అన్నట్టుగా కనీసం ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. అయినా ఒక ఆడపిల్ల బయటికి పెడితే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతున్నాయో కూడా తెలుసు కదా. అప్పుడు వెంటనే పద్మాక్షి దగ్గరికి వెళ్తుంది. అమ్మ, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ మనసు గొప్పదిలా అనిపిస్తుంది అని పద్మాక్షిని ఫస్ట్ బుట్టలో వేస్తుంది. ఎందుకంటే పద్మాక్షి కొన్ని వీటికి ఒప్పుకోదు కదా. ఇక అయినా ఈ ఇంట్లో సెటర్ కోసమని అడుగుతున్నా, కనీసం నాకు సెటర్ ఇచ్చే అంత మీ మనసు లేదా? ఇంత లంకంత కొంపలో గింత చోటు దొరకదా? ఒక ఆడపిల్ల ఎలా వెళ్ళిపోతుంది, ఎక్కడుంటుంది అని తన పర్ఫార్మెన్స్తో పద్మాక్షి మనసు దోచుకుంటుంది. ఇక తన మాటలు విని, అమ్మ, మహిని ఇక్కడే ఉండనే అమ్మా, పిల్లలను చూసుకున్నట్టుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు స్కూల్కి వెళ్ళడం, అంతేకాకుండా పిల్లల్ని సేఫ్టీగా చూసుకోవడానికి కూడా మహి భరోసాగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. అవునే, నువ్వు చెప్పేది నిజమే, తను ఇన్నిసార్లు మనందరినీ కాపాడినట్టే లెక్క కదా. మహి, ఎవరికి నచ్చకున్నా నచ్చకపోయినా సరే నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటావు, ఇది నా మాట అని పద్మాక్షి చెప్తుంది. నాకు తెలుసమ్మా, మీ మనసు వెన్న అని తెలుసు, మీలాంటి వాళ్ళు కోటికో ఒక్కరే ఉంటారని కూడా తెలుసు, కానీ ఎప్పుడు చూడలేదు. కానీ మిమ్మల్ని చూశాక ఆ కోటికి ఒక్కరు మీరా అని కూడా అర్థమైందమ్మా అని పద్మాక్షిని పొగుడుతుండగా, అంబిక, ఏంటక్క, పిల్లల్ని కాపాడొచ్చు, ఆ రోజు విహాన్ని కాపాడొచ్చు, అంత మాత్రాన తన గురించి బయోడేటా తెలుసుకోముందుకే ఇలా ఇంట్లో ఉంచుకొని ప్రమాదం పెట్టుకోవడం తప్ప ఏం లేదు. అంతలా అవసరం ఉంటే వేరే ఎక్కడైనా చోటు ఉంటుంది, కానీ డబ్బు అయితే డబ్బు ఇచ్చి పంపు. అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు బావకు ప్రమాదం వచ్చింది, పిల్లలకు కూడా ప్రమాదం వచ్చింది, తనే అండగా నిలబడి కాపాడింది. అయినా తన గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఏముంది? అవునంబిక, తన గురించి తెలుసుకోవడానికి ఏం లేదు, నేను చెప్పింది ఇది నిజం. ఇక వెంటనే ఎవ్వరు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ మహి ఉంటుంది అంతే అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే అంబిక, అసలు ఇది ఇంట్లో ఉంటే నేను వేసిన ప్లాను ఇక రోజు రోజుకి బెడిసి కొడుతుందే, వేసిన ప్లాన్ మొత్తం తిప్పు కొట్టేలా చేస్తుంది ఇది. ఆ రోజు ఎదురు తిరిగిన కనకమహాలక్ష్మి, ఈరోజు ఈ మహి అని కోపంగా వెళ్ళిపోతారు. అనుకున్నట్టు ఇంట్లో స్థానం దొరికింది. ఇక అనుకున్నట్టుగా విహాన్ని నాశనం కోరే వాళ్ళు ఎవరు, విహాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని ముక్కలు చేసేవాళ్ళు ఎవరు, విహాన్ని చంపేవాళ్ళు ఎవరు, ఇవన్నీ తెలుసుకుంటే ఒక్కొక్కటి బయట పెట్టచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు బాస్, ఇక ఇక్కడే ఉంటున్నాను అనేసరికి, ఆ రోజు నువ్వు కాపాడినందుకు థ్యాంక్స్, కానీ ఈరోజు కూడా పిల్లల్ని కాపాడినందుకు అసలు ఏదో పనుందని త్వరగా వెళ్ళావు కదా అని అడుగుతూ ఉంటాడు. అంటే చిన్న పనుందని బయటకు వచ్చాను, ఆ టైంలో అమ్మగారి సిచ్యువేషన్ చూసి ఆ పని అక్కడే ఆగిపోయింది, వీళ్ళని కాపాడాను బాస్ అని అన్న తర్వాత ఇక ఈలోపు, సరే పండు, ఇక మహికి గది చూపించు అని పద్మాక్షి అంటుంది. పద్మాక్షి అనేసరికి ఆ టైంలో మహి గది విహారి గది పక్కనే. పండు వెళ్ళి విహారి గది పక్కన మహి లగేజ్ని పెట్టి బయటకు వస్తాడు. ఈలోపు విహారి ఫ్రెష్ అప్ కోసం వాష్రూమ్లోకి వెళ్తాడు. ఇక ఎలాగైనా విహారి గారికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి ఆలోచించి విహారి గది వైపు వెళ్ళిపోతుంది. విహారి వాష్రూమ్లో ఉంటాడు, టవల్ తీసుకెళ్ళడనమాట. ఇక ఈలోపు పండుని పిలుస్తూ ఉంటాడు. అదిగో విహారి గది ఇదేనా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఇక బాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఎవరు అని చెప్పేసరికి అక్కడ టవల్ ఉంది ఇవ్వు అనేసరికి టవల్ తీసుకెళ్ళేసరికి వెంటనే ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఏం జరుగుతుందో తెలుసుకో.